హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇంతకు ముందు మనము 9th క్లాస్ సంచయన్ భాగ్ 1లో ఫస్ట్ లెసన్ గిల్లు అనేది పార్ట్ 1 చూసాం కదా. సో ఈరోజు పార్ట్ 2 అనేది డిస్కస్ చేద్దాము. సో పార్ట్ 1లో మనము మహాదేవి వర్మ గారు సో ఎలా జంతువుల్ని పక్షుల్ని ప్రేమిస్తారు, ఆవిడ దగ్గర ఎలా వాటిని పెంచుతారు అనే దాని గురించి తెలుసుకున్నాము. సో అందులో భాగంగా మనము గిల్లు అని చెప్పేసి ఒక చిన్న ఉడత పిల్ల తనకి దొరికినటువంటి దానికి సేవ చేసి దాన్ని పెంచి దాన్ని ఎలాగే పెంచుతున్నారు, దానికి గిల్లు అని చెప్పేసి పేరు పెట్టారు, దాని గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే చూడండి, సో మహాదేవి వర్మ గారు ఇక్కడ భోజనం చేయడానికి కూర్చున్నారు టేబుల్ మీద. సో అలాగే తన పక్కన తన గిల్లు కూడా ఉంది. సో ఇంతవరకు అయితే మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ చూద్దాము. సో ఇంకొక విషయం అండి, సో చాలామంది ఏంటి అంటే మాకు ప్రతి పదానికి కూడా మీనింగ్ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నారు. అలా చేసినట్లయితే చాలా లెంతీ వీడియోస్ అయిపోతాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆ స్టోరీలో ఉన్నటువంటి ఆ అందం అనేది పోతుంది ప్రతి చిన్న చిన్న పదానికి. ఇప్పుడు మేరే, కమరే, బాహర్ ఇలా చెప్పుకుంటూ పోతే నేనేంటంటే కొంచెం కష్టమైన పదము, ఇది తెలుసుండదు, ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది అన్న పదాలకి ఆల్మోస్ట్ అన్నిటికీ మ్యాక్సిమం మీనింగ్స్ ఇస్తున్నాను. ప్లస్ లెసన్ అయిపోయిన తర్వాత మనకి దీనికి ఎలాగో నోట్స్ వీడియో కూడా పెడతాం కాబట్టి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ సారాంశం కానీ ఇవన్నీ పెడతాం కాబట్టి మీకు ఈజీ అవుతుందండి. సో నేనైతే మ్యాక్సిమం టు మ్యాక్సిమం మీకు వర్డ్స్కి మీనింగ్స్ అయితే తెలుగులో చెప్తున్నాను. లేదు మాకు ఇంకా మిస్ అవుతున్నాయి, కొన్ని వర్డ్స్ తెలియట్లేదు, అవి మీరు చెప్పడం లేదు, స్కిప్ అవుతున్నాయి అనిపిస్తే సో ఆ పర్టికులర్ వర్డ్స్ ఏవో మీరు కామెంట్ సెషన్లో నాకు చెప్పినట్లయితే నేను మీనింగ్స్ అనేవి మీకు తప్పకుండా ఇవ్వడానికి 100% ట్రై చేస్తానండి. సో సరే, లెసన్లోకి వెళ్ళిపోదాం మనము. సో చెప్పాను కదా, సో మహాదేవి వర్మ గారు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఈవిడ కరెక్ట్గా వచ్చే టయానికి ఆ గిల్లు కూడా ఏం చేసేది, కిటికీలో నుంచి ఇంట్లోకి వచ్చేసేది అనమాట. मेरे कमरे से बाहर जाने पर गिल्लू भी खिड़की की खुली जाली की राह बाहर चला जाता और दिन भर गिलहरियों के झुंड का नेता बना हर डाल पर उछलता कूदता रहता और ठीक 4 बजे वह खिड़की से भीतर आकर अपने झूले में झूलने लगता. సో అదేం చేస్తుంది, ఆ విండోలో నుంచి బయటికి వెళ్ళి తన తోటి ఉడతల సమూహం ఏదైతే ఉందో, ఝుండ్ అంటే ఆ గ్రూప్ అన్నమాట. సో ఆ స్క్వేరల్స్తో పాటుగా అది కూడా ఒక లీడర్ లాగా వాటన్నిటితో ప్రతి కొమ్మ మీదకి ఎక్కి ఎగిరి గెంతి బాగా ఆడుకొని ఈవిడ వచ్చే టైం అయింది అంటే లోపలికి వస్తుంది. ముझे चौंकाने की इच्छा उसमें न जाने कब और कैसे उत्पन्न हो गई थी. कभी फूलदान के फूलों में छिप जाता, कभी पर्दे की चुन्नट में और कभी सोनजूही की पत्तियों में. సో దానికి నన్నంటే ఇక్కడ మహాదేవి వర్మ గారు చెప్తున్నారు, నన్ను ఆశ్చర్యపరచాలి అనేటువంటి కోరిక ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, కానీ ఎప్పుడూ కూడా నన్ను షాక్కి గురి చేయాలి అని, అంటే నన్ను ఆనందింపచేయాలి, అవాక్కు చేయాలి అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది ఇది అప్పుడప్పుడు. సో ఫ్లవర్ వాజెస్లో కానీ అలాగే పూల మొక్కల్లో ఒక్కొక్కసారి కర్టన్స్లో అక్కడ ఇక్కడ దాక్కుని వెంటనే నాకు అలా ప్రత్యక్షమై కనపడుతూ ఉంటుంది. मेरे पास बहुत से पशु पक्षी है और उनका मुझसे लगाव भी कम नहीं है, परंतु उनमें से किसी को मेरे साथ मेरी थाली में खाने की हिम्मत हुई है ऐसा मुझे स्मरण नहीं आता. నా దగ్గర ఎన్నో పశువులు పక్షులు ఉన్నాయి, జంతువులు పక్షులు ఇవన్నీ చాలా ఉన్నాయి, నాకు అవంటే ప్రేమ కూడా చాలా ప్రేమ ఉంది, కానీ అందులో ఏ ఒక్కటి కూడా నేను తినేటప్పుడు వచ్చి నా ప్లేట్లో నుంచి భోజనం చేశాయి అని నాకు ఎప్పుడూ గుర్తులేదు. అంత సాహసం అయితే అవి చెయ్యవు. గిల్లు ఇన్మే అపవాద్ థా. సో దాంట్లో గిల్లుకి మాత్రం స్పెషల్ పర్మిషన్ అనమాట. मैं जैसे ही खाने के कमरे में पहुंचती वह खिड़की से निकलकर आंगन की दीवार बरामदा पार करके मेज पर पहुंच जाता और मेरी थाली में बैठ जाना चाहता. సో అదేం చేస్తుంది, నేను భోజనం చేయడానికి ఆ డైనింగ్ రూమ్లోకి వస్తున్నాను అంటే అది వెంటనే వరండాలో నుంచి గోడ దూకేసి కిటికీలో నుంచి ఆ రూమ్లోకి వచ్చేస్తుంది, టేబుల్ మీదకి వచ్చేస్తుంది, వచ్చి నేను భోజనం చేసేటువంటి ఆ ప్లేట్లో వచ్చి కూర్చుండిపోతుంది. బड़ी कठिनाई से मैंने उसे थाली के पास बैठना सिखाया, जहाँ बैठकर वह मेरी थाली में से एक एक चावल उठाकर बड़ी सफाई से खाता रहता. చాలా కష్టంతో నేను దానికి ఆ ప్లేట్లో కూర్చునే అలవాటు మాన్పించి
ప్లేట్ పక్కన కూర్చునేలా దానికి నేను ట్రైనింగ్ ఇచ్చాను, నేర్పించాను. ప్లేట్లో కూర్చోకూడదు, ఇలా పక్కన కూర్చోవాలి అని చెప్పేసి దాన్ని ట్రైన్ చేశాను. అది నేను భోంచేసే టైంలో వస్తుంది, నా ప్లేట్ పక్కనే కూర్చుంటుంది. నేను భోంచేసేటప్పుడు కొంచెం అన్నం మెతుకులు అక్కడ వేస్తే అది నీట్గా ఆ మెతుకుల్ని తింటుంది, చాలా ప్రేమతో తింటుంది. కాజు ఉస్కా ప్రియ ఖాద్య థా. ఖాద్య అంటే ఖానే కా పదార్థ, తినేటువంటి వస్తువు. ఏంటి? కాజు, జీడిపప్పు అంటే దానికి చాలా ఇష్టం అన్నమాట. और कई दिन काजू न मिलने पर वह अन्य खाने की चीजें या तो लेना बंद कर देता या झूले से नीचे फेंक देता था. సో కొన్ని రోజులు దానికి ఆ జీడిపప్పు ఇవ్వలేదు అంటే అదేం చేస్తుంది, ఇంకేమన్నా పెట్టామంటే దాన్ని తీసుకోవడం మానేస్తుంది. లేదంటే అది ఊగుతూ ఉంటుంది కదా, తన ప్లేస్ ఉంది కదా పైన కట్టేసి వేలాడదీసి హ్యాంగ్ చేసి, అక్కడ అది పెట్టినా కూడా వాటిని కిందకి విసిరేసేదనమాట. उसी बीच मुझे मोटर दुर्घटना में आहत होकर कुछ दिन अस्पताल में रहना पड़ा. उन दिनों जब मेरे कमरे का दरवाजा खोला जाता, गिल्लू अपने झूले से उतरकर दौड़ता और फिर किसी दूसरे को देखकर उसी तेजी से अपने घोंसले में जा बैठता. సో ఏమైందట, ఈ మధ్యకాలంలో ఈవిడకి ఒక చిన్న యాక్సిడెంట్ అయిందట. యాక్సిడెంట్ అయ్యి సో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారట. అప్పుడు ఇంకెవరైనా వచ్చి ఆ రూమ్ డోర్ తీయగానే ఈవిడే వచ్చారేమో అని చెప్పి అది సంతోషంగా గిల్లు పరిగెత్తుకుంటూ వచ్చి చూసి ఆవిడ కాదు వేరే వ్యక్తి అని చూసిన వెంటనే ఎంత ఉత్సాహంతో అది పరిగెత్తుకొస్తుందో అంతే నిరాశతో పరిగెత్తుకుంటూ తన గూడులోకి వెళ్ళి కూర్చునిపోయేదట. సబ్ ఉసే కాజు దే ఆతే परंतु अस्पताल से लौटकर जब मैंने उसके झूले की सफाई की तो उसमें काजू भरे मिले. సో చూడండి, అది ఇష్టంగా తింటుంది కదా అని చెప్పేసి అందరూ వెళ్ళి దానికి జీడిపప్పు పెట్టినా కూడా ఈవిడ హాస్పిటల్ నుంచి వచ్చాక దాన్ని ఒకసారి క్లీన్ చేద్దాము దాని గూడుని అని చెప్పి తీసుకొని చూస్తే వాళ్ళందరూ పెట్టిన జీడిపప్పు అందులోనే ఉందట, అది తిననే లేదట. చూడండి ఎంత ప్రేమో దానికి దాని యజమాని అంటే. जिनसे अज्ञात होता था कि वह उन दिनों अपना प्रिय खाद्य कितना कम खाता रहा. దానికి దిగులు అంటే నా యజమాని లేరు, నాతో లేరు, ఆవిడ పెట్టట్లేదు, ఆవిడ ఉండట్లేదు అని చెప్పేసి ఆ దిగులుతో మిగతా వాళ్ళు పెట్టినా కూడా అది తినేది కాదు. मेरी अस्वस्थता में वह तकिए पर सिरहाने बैठकर अपने नन्हे नन्हे पंजों से मेरे सिर और बालों को इतने हौले हौले सहलाता रहता कि उसका हटना एक పరిచారికా కే హట్నే కే సమాన్ లగ్తా. చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ మహాదేవి వర్మ గారు. సో నాకు జబ్బు చేసినప్పుడు అది ఎంత ప్రేమగా నన్ను చూసుకుందంటే నా తలగడ దగ్గర కూర్చొని నా తలపై అలాగే తన చిన్ని చిన్ని ఆ చేతుల చిన్ని చిన్ని పంజా అంటే చిన్ని చిన్ని చేతులు, ఆ ఉడత యొక్క చిన్ని చిన్ని చేతులతో ఆవిడ తల నిమురుతూ ఉండేదట. సో అలాగే తన వెంట్రుకల పైన చేతులు పెట్టి తన తలని చిన్నగా అలా నిమురుతూ ఉండేదట. అంటే ఏదో నాకు ఒక సేవకురాలు సేవ చేస్తున్నట్లుగా నా పక్కనే కూర్చొని అలా నన్ను చూసుకుంది అని చెప్పి చెప్తున్నారు. गर्मियों में जब मैं दोपहर में काम करती रहती तो गिल्लू ना बाहर जाता ना अपने झूले में बैठता. उसने मेरे निकट रहने के साथ गर्मी से बचने का एक सर्वथा नया उपाय खोज निकाला था. वह मेरे पास रखी सुराही पर लेट जाता और इस प्रकार समीप भी रहता और ठंडक में भी रहता. చూడండి, గర్మియా అంటే వేసవి కాలం, ఎండలు బాగా ఉన్న రోజుల్లో మధ్యాహ్నం పూట ఇవిడ పని చేసుకుంటూ రాసుకుంటూ ఉన్నప్పుడు గిల్లు ఏం చేసేదట, అది బయటికి వెళ్ళేది కాదట, తన గూడులో కూర్చునేది కాదట. అదేం చేసేది, ఎప్పుడు ఈవిడ దగ్గరగా ఉండాలి అని చెప్పేసి ఆవిడ పక్కన పెట్టుకున్నటువంటి కూజా ఏదైతే ఉంటుందో, సురాహి అంటే కూజా, నీళ్లు పెట్టుకుంటాం కదా, అంటే మనకి మగ్గు లాంటిది కుండతో వచ్చే కుండ లాంటివి మట్టితో చేసిన కూజాలు ఉంటాయి కదా, సో దానిపైన అది కూర్చునేదట. చల్లగాను ఉంటుంది, అలాగే ఈవిడ దగ్గర కూర్చున్నట్టుగా ఉంటుంది, వేడి నుంచి కొంచెం తట్టుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి ఐడియా వచ్చి ఆ గిల్లు ఏం చేసేదట, ఎప్పుడూ కూడా ఆ సురాహి ఆ కూజా పైన కూర్చుండిపోయేదట. గిలహరియోं के जीवन की अवधि 2 वर्ष से अधिक नहीं होती. సో ఇంతకు ముందు కూడా పార్ట్ 1లో మనం చెప్పుకున్నాము. సో ఈ ఉడతల జీవిత కాలం అనేది చాలా తక్కువ వ్యవధి, తక్కువ సమయం అన్నమాట. ఒక 2 సంవత్సరాలు ఉంటుంది మ్యాక్సిమం.
अतः गिल्लू की जीवन यात्रा का अंत आ ही गया. సో గిల్లు యొక్క చివరి ఘడియలు కూడా వచ్చేసాయి. దిన్ భర్ ఉస్నే నా కుచ్ ఖాయా నా బాహర్ గయా. రోజంతా అదేం తినలేదట, బయటికి కూడా వెళ్ళలేదట. రాత్ మే అంత్ కి యాతనా మే భీ వహ అప్నే ఝూలే సే ఉతర్ కర్ మేరే బిస్తర్ పర్ ఆయా. సో చూడండి, తన చివరి ఘడియలు అంటే దానికి తెలుస్తుంది కదా ఇంకా తనకి ఏదో అవుతుంది అని. అలాంటప్పుడు కూడా అది బయటికి వెళ్ళలేదు. అంటే తన తోటి జీవాలతో పాటు తిరుగుదాము, సో బయట ఎక్కడికన్నా వెళ్దాము, చెట్లు ఎక్కుదాము, అట్లా ఏం లేదు, ఎక్కడికి వెళ్ళలేదట. అలా అని తన గూడులో కూడా కూర్చోకుండా కిందికి వచ్చేసి మహాదేవి వర్మ గారు పడుకునేటువంటి ఆ మంచం పైకి వచ్చేసి ठंडे पंजों से मेरी वही उंगली पकड़कर हाथ से चिपक गया. సో తన చేతులు కూడా చల్లబారిపోయాయట. ఆ ఉడత యొక్క గిల్లు యొక్క చేతులు చల్లబారిపోయాయట. తన చిన్ని చిన్ని పంజాలు, చిన్ని చిన్ని చేతులతో మహాదేవి వర్మ గారి వేలుని ఆ మాంతం అలాగే గట్టిగా పట్టుకుండిపోయిందట. జిసే ఉస్నే అప్నే బచ్పన్ కి మరణాసన్న స్థితి మే పకడా థా. అది చిన్నగా ఉన్నప్పుడు, అంటే చనిపోతుంది వదిలేయి అని అందరూ చెప్పినప్పుడు, అది ఎంత చిన్న బేబీగా ఉన్నప్పుడు కూడా ఆవిడ అలా పట్టుకున్నప్పుడు, అప్పుడు ఎలా అయితే తన చిన్న చిన్న చేతులతో ఈవిడ వేలు పట్టుకుందో ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఈవిడ వేలుని గట్టిగా పట్టుకుందట. पंजे इतने ठंडे हो रहे थे कि मैंने जाकर हीटर जलाया और उसे उष्णता देने का प्रयत्न किया. సో దాని చేతులు చాలా చల్లగా అయిపోయాయి. అది గమనించి ఈవిడేం చేశారు, లేచి వెళ్ళి హీటర్ ఆన్ చేశారు. హీటర్ ఆన్ చేసి కొంచెం దానికి ఉష్ణత, అంటే దానికి కొంచెం వేడి తగిలేలా చూశారనమాట. परंतु प्रभात की प्रथम किरण के स्पर्श के साथ ही वह किसी और जीवन में जागने के लिए सो गया. కానీ తెల్లవారేసరికి సూర్యుడి మొదటి కిరణాలు తనని తాకేసరికే దాని చివరి ఘడియలు అనేవి సమీపించేశాయి. ఈ జీవితంలో నుంచి తను వీడ్కోలు తీసుకొని ఇంకొక జీవితంలో మేల్కోవడానికి అని చెప్పేసి ఇక్కడ శాశ్వతంగా నిద్రపోయింది, అంటే చనిపోయింది. గిల్లు చనిపోయింది. उसका झूला उतार कर रख दिया गया है और खिड़की की जाली बंद कर दी गई है. సో ఇంకా తన గూడును కూడా తీసి ఆ ఉయ్యాలలాగా కట్టినటువంటి ఆ దాన్ని కూడా తీసేశారు. అలాగే విండోకి ఒకవైపున మేకు తీసేసి ఆ మెష్ ఓపెన్ చేసి పెట్టారు కదా, ఇది బయటికి వెళ్ళి లోపలికి రావడానికి అని చెప్పేసి దాన్ని కూడా క్లోజ్ చేసేశారు. परंतु गिलहरियों की नई पीढ़ी जाली के उस पार चिक चिक करती ही रहती है और सोन जूही पर बसंत आता ही रहता है. సో ఏం చెప్తున్నారు, గిల్లు చనిపోయింది, ఆ గూడు తీసేసాము, విండో క్లోజ్ చేసేసాము, కానీ ఇంకా అయినా కూడా మళ్ళీ ఉడతల సమూహం అనేది, కొన్ని ఉడతలు అక్కడ అరుస్తూనే ఉంటాయి విండో కటువైపున. వసంతం అనేది మళ్ళీ వస్తూనే ఉంది. సోన్ జూహీ కి లతాకే నీచే గిల్లుకో సమాధి దీ గయి హై. సో ఇందాక చెప్పుకున్నాం కదా మనము సోన్ జూహీకి లత అంటే, సో ఆ ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చేటువంటి ఆ పాట్లో, ఆ మట్టిలో దాన్ని పూడ్చిపెట్టేశారు. ఇస్లియే భీ కి ఉసే వహ లతా సబ్సే అధిక్ ప్రియ థీ. ఎందుకంటే దానికి ఆ చెట్టన్న, ఆ కొమ్మలు, ఆ పువ్వులన్నా చాలా ఇష్టం, ఎప్పుడు అక్కడ దాక్కొని ఆటలాడేదనమాట. ఇస్లియే భీ కి ఉస్ లఘుఘాత్ కా किसी वासंती दिन जूही के पीताभ छोटे फूल में खिल जाने का विश्वास मुझे संतोष देता है. సో ఆవిడ ఇంకొక కారణం ఏంటి అంటే, ఏమో అది ఆ పువ్వు రూపంలో మళ్ళీ తనకి కనిపిస్తూ ఉందేమో, పైకి ఆ మొగ్గ రూపంలో, పువ్వు రూపంలో అది కనిపిస్తుందేమో. జూహీకే పీతాభ్ అంటే ఏంటి, పీలే రంగు కా పుష్ప్, పీలా రంగు అని. సో ఎల్లో కలర్లో ఆ చిన్న పువ్వులాగా అది వికసిస్తుందేమో అన్న నమ్మకంతో, నాకు ఆనందాన్ని ఇస్తుందేమో, నా గిల్లు నాకు మళ్ళీ కనిపిస్తుందేమో అనే విశ్వాసంతో, ఆ నమ్మకంతో నేను దాన్ని సమాధి చేశాను అని చెప్పేసి గిల్లుతో తనకున్నటువంటి జ్ఞాపకాలనేవి ఇక్కడ మహాదేవి వర్మ గారు షేర్ చేసుకుంటున్నారనమాట. సో ఇది మనకి గిల్లు అనేటువంటి లెసన్. సో పార్ట్ 1లో పార్ట్ 2లో మనకి లెసన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది. ఎవరైనా పార్ట్ 1 చూడకుండా ఉంటే ఒకవేళ ఆ వీడియో ఫస్ట్ మీరు వినండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ వీడియో కంటిన్యూషన్ అనేది వినండి. సో ఐ హోప్ మీ అందరికీ ఇదంతా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ లెసన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇందులో మీకు ఏమైనా వర్డ్స్ అర్థం కాకపోయినా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఆల్రెడీ నేను స్పర్ష్లో కూడా ఫస్ట్ లెసన్ అనేది అప్లోడ్ చేస్తున్నానండి. ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేసి వినండి.
ఐ హోప్ మీ అందరికీ ఇవి హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లేలిస్ట్ చెక్ చేయండి. మీకు యూజ్ అవుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.